ప్రైజ్ ద లార్డ్. మన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు కానీ తన పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమోసు 3:7 చూస్తే, తన ప్రవక్తలకి చెప్పకుండా, ఆమోసు 3:7 తన ప్రవక్తలకి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఎందుకు చెప్తాడంటే, ఇప్పుడు నాకు కూడా ఎన్నో విషయాలు దేవుడు లోకంలో జరిగేది ముందే చెప్తూ ఉంటాడు. దాని గురించి ప్రేయర్ చేయని, కొన్నిసార్లు క్లియర్గా చెప్తాడు, కొన్నిసార్లు అన్క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే ప్రేయర్ చేయమని. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యలో పెంతెకోస్తు చర్చిలు కూడా ఎవరైతే దర్శనాలు ఉంది అని నమ్ముతారో, మళ్ళీ దేవుడు మాట్లాడతాడని నమ్ముతారో, వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎందుకేమో వాళ్ళ కుళ్ళుతోనో లేకుంటే అసూయతోనో వేరే ప్రవక్తల మీద అటాక్ చేసి ఈ దర్శనాలు రాంగ్, ఇది రాంగ్, ఇది వెలుగుదూత అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరు ప్రత్యక్షత వాళ్ళదండి. దయచేసి మళ్ళీ ఒకరినొకరు విమర్శించొద్దు. మీకు ఇచ్చిన ప్రత్యక్షత గురించి మీరు మాట్లాడండి. కానీ దేవుడు తన పిల్లలతోనే మాట్లాడతాడు. మీతోనే స్పెషల్గా పెంతెకోస్తునే మాట్లాడతాడని లేదు, అందరితోనే మాట్లాడతాడు. అది మన దేవుడు.